అసలు ఇంత ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంచాయతీ ఎలక్షన్లో పోతుంది అంటే బీహార్ ఎలక్షన్ అయిపోయింది. అక్కడ ఎవరు నమ్మలే. ఆస్కార్లో నోబెల్ ప్రైజులు ఇచ్చినా కూడా బీహార్ ప్రజలు నమ్మలేదు. వీళ్ళు నిజమైన చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ తెలిసిపోతుంది కదా వీళ్ళు నిజంగా ఇస్తారా ఇవ్వరు అనేది. కాబట్టి అక్కడ రిజల్ట్ని బట్టి అయినా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని నిజమే మనం హామీ ఇచ్చాం 2 సంవత్సరాల ముందు, దాన్ని కట్టుబడి పార్లమెంట్ సమావేశాల్లో 9 షెడ్యూల్లో పెడతారా, 10 షెడ్యూల్లో పెడతారా, 20లో పెడతారో 420లో పెడతారో మనకు సంబంధం లేదు. మన హక్కును మనకు రాజ్యాంగబద్ధంగా శాసనంగా తీసుకురావాల్సిన బాధ్యత హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ దశలో ప్రయాణం చేయట్లేదు. వాళ్ళు చేయట్లేదనేది అపనమ్మకం చాలామందికి ఉంది. కానీ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజంగా కూడా వీళ్ళు మోసం చేస్తున్నారని మాత్రం ప్రజలు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు కూడా ఇచ్చిన హామీని పక్కన పెట్టి 2 సంవత్సరాలుగా నాంచి ఇప్పుడు నానిన బియ్యం పుచ్చిపోయినాయని పక్కన పడేసేటట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం ఈరోజు. కాబట్టి మేము పుచ్చిపోలేదు, ఇది నాంచలేదు, మేమేదో మీకు ఇంకేదో సాయం చేస్తాం, జెడ్పీటీసీలు ఇస్తాం, ఎంపీటీలు ఇస్తామని మాట్లాడుతున్నారు. అసలుకే దిక్కు లేకపోతే అయ్యేవని కావాలి. అధికారం లేని వాళ్ళకి ఏ విధమైన నిర్ణయాత్మక శక్తి లేని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? వాటికి ఏమున్నాయి విలువ? కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరగాల్సిందే. సరైన శాసనం ద్వారా, చట్టం ద్వారా హక్కును కల్పించాల్సిందే, ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మన కులాలు ఎట్లా ఉంటారంటే నాతో పాటు అందరితో పాటు చాలామందికి మనం కుడిమిస్తే పండుగ అనుకుంటాం. కానీ రోజులు మారిపోయినాయి. కుడుము మాదే, కుండ కూడా మాదే. నువ్వు ఇచ్చేదేంది నాకు? కుండ నాదే, కుడుము నాదైనప్పుడు నువ్వు ఇచ్చేదేంది నాకు? అత్యధిక శాతం మేమున్నాము. మిమ్మల్ని మోసేటోళ్ళం మేమే, మీ పల్లకి మోసిన వాళ్ళము దశాబ్దాలుగా. ఆ మాత్రం త్యాగం చేయలేరా మీరు? ఆ మాత్రం కనికరం లేదా, కరుణ లేదా మీకు? బీసీ కులాల పట్ల ఇంతకాలం దశాబ్దాలుగా మనకు సేవ చేస్తున్నారు, మనం పల్లకి మోసిరు. ఇలా కనీసం మనం ఇచ్చిన మాట ప్రకారం చేద్దామనే ఆలోచన లేదా? సో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. రేపు బీజేపీ పార్టీ కూడా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని 9 షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ, జాతీయ పార్టీగా, కేంద్ర ప్రభుత్వంగా దానికి కూడా బాధ్యత ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే శీతాకాల సమావేశాల్లో ఒక అటెన్షన్ పే చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలి. ఎందుకంటే ఇది రాజకీయ ప్రక్రియ ద్వారా రావాల్సిన విషయం కాబట్టి, పార్లమెంట్లో నిర్ణయం జరగాల్సింది కాబట్టి, శాసనాల ద్వారా మన హక్కును మనం కలిగి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు సభ్యులు, ఎందుకంటే మన ఓట్లు వేస్తే గెలిచారు కదా వాళ్ళు రిజైన్ చేయమని నిజంగా చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ మనమే గెలిపించుకుంటాం, వాళ్ళనే మనం గెలిపించుకుంటాం. మనం ఇచ్చిన మాట తప్పము, మనకు బాధ్యత తెలుసు, బరువు తెలుసు, మనకున్న కమిట్మెంట్ కూడా తెలుసు వాళ్ళకి. కానీ ఇచ్చిన మాట తప్పితే ఓడిస్తామని కూడా తెలుసు. ఆ చైతన్యం వచ్చింది ప్రజలకు. ఈరోజు గ్రౌండ్లో కూడా ఆ చైతన్యం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చిలక పలుకులు చాలామంది బాగానే మాట్లాడతారు, తేనె పూసిన కత్తిలా తయారవుతారు. అధికారానికి, ఆధిపత్యానికి, రాజ్యానికి చాలా క్రూరమైన ఆలోచనలు, అణచివేతకు తయారు చేయాల్సిన ఆయుధాలు మన దగ్గర చాలా ఉంటాయి. రోత నాకిన నోరు తీపి మాటలు మాట్లాడుతుంది ఈరోజు. రోత నాకిన వాని నోరు ఈరోజు తీపి మాటలు మాట్లాడుతుంది. తేనె పూసిన వాని కత్తి మన మెడపై వేలాడుతోంది. తేనె పూసిన వాని కత్తి మన మెడపై వేలాడుతోంది. మన వెన్నంటే గుంట నక్క నక్కి నక్కి వేటాడడానికి ప్రయత్నిస్తోంది. మన వెన్నంటే గుంట నక్క నక్కి నక్కి వెంటాడడానికి ప్రయత్నిస్తోంది. మన రక్తం మరిగిన రాబందు రెక్కలిప్పుకొని తిరుగుతోంది. మన రక్తం మరిగిన రాబందు రెక్కలిప్పుకొని తిరుగుతోంది. కాబట్టి సోదరులారా, పెద్దలారా, మిత్రులారా, దీన్ని ఒక మేలుకొలుపుగా తీసుకొని, ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో బలైంది, త్యాగం చేసింది, కొట్లాడింది మనమే. నక్సలైట్ పోరాటంలో ముందుంది, కొట్లాడింది, త్యాగం చేసింది మనమే. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దశలో కూడా కొట్లాడింది, త్యాగాలు చేసింది మనమే. ఈరోజు మన కోసం మనం ఉద్యమం చేసుకుందాం.
మన కోసం మనం పోరాటం చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్ళి ఈ ఉద్యమాన్ని కొనసాగించి మన హక్కులు సాధించుకుందాం. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ.